ఇప్పుడు చేత కాదు, అప్పుడు చేత కాదు, నీకు ఎప్పుడు చేత కాదు. పక్కన సుబ్బారావు రెడీగా ఉన్నాడు. ఏమంటావు? నవ్వి నవ్వి నీ నన్ను కావాలి. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. మనం మూవీ తీస్తున్న సంగతి అందరికీ తెలుసు కదా. ఆడిషన్కి వచ్చిన వాళ్ళ పైన కొందరి పైన టాస్క్లు చేసామన్నమాట. ఈ అమ్మాయి మనకు అప్పట్లో ఒక అబ్బాయి పైన టాస్క్ ఇచ్చిందనమాట. అప్పుడు పరిచయం అయితే తను కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఆడిషన్కి వస్తానంటే సరే రమ్మన్నాము. ఆ తర్వాత ఏమైంది అనేది చూడండి. వీడియో మాత్రం చాలా క్రేజీగా వచ్చింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఎక్కడి నుంచి వస్తుంది? హిమాయత్ నగర్ నుంచి. సంజన. సంజన ఇండస్ట్రీకి వచ్చాక నేను చేంజ్ చేసుకుంటాను లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారు? సార్ కంటిన్యూ. ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ అంటే ఇంకా ఇదే చేస్తారా, వేరే ఏదైనా ఇంకేమన్నా జాబ్ కూడా చేస్తారా, లేదంటే ఇది ఇంట్రెస్ట్ మీద వచ్చారా? అంటే జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. నాకు ఈ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్, అందుకని మూవీస్లో చేయాలనేది నా ఇంట్రెస్ట్ ఎయిమ్. అందుకని నేను ఈ ఫీల్డ్కి వద్దామని డిసైడ్ అయ్యాను. అందుకని ఆడిషన్ వచ్చాను. సార్ కూల్గా ఉన్నాను. వాటర్ తాగుతారు? రిలాక్స్గా మాట్లాడండి, ఏం టెన్షన్ పడకండి. యాజ్ వెల్ ఫ్రెండ్గా ట్రీట్ చేసుకుంటారు. స్వెట్ వస్తుంది చూసుకో. యాక్టింగ్ వచ్చా మరి? తెలుసా వచ్చా? అంటే మూవీస్లో చూస్తుంటారు కదా, చూడ్డానికి తెలుసుకుంటే సరిపోతుంది. కానీ అందులో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అర్థమవుతుందండి? అంటే ఈ ఫీల్డ్ కొంచెం కొత్తగా వచ్చాయి, అందుకని తెలుసు. అంటే ఇందులో డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వస్తున్నారా? ఇట్లా అట్లా ఏం లేదు. అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్, నన్ను నేను చూసుకోవాలనేది స్క్రీన్ మీద. నిన్ను నువ్వు చూసుకోవాలి, డైలీ అద్దంలో చూసుకోవచ్చు కదా, దానికి ఇంకా ఇంత దూరం అవసరం. నిన్ను నువ్వు చూసుకోవాలి, డైలీ అద్దంలో చూసుకోవచ్చు కదా, దానికి ఇంకా ఇంత దూరం అవసరం. అద్దంలో చూసుకోవడానికి స్క్రీన్ మీద చూసుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. స్క్రీన్ మీద అయితే మనము మన ఫ్యామిలీ వాళ్ళు చూసుకొని మన వాళ్ళు అన్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్ చేయగలుగుతాను? ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతావా లేదా? యాజ్ ఐ క్వశ్చన్ యూ, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలుగుతావా? ఎలాంటిదైనా అంటే సార్ వేషలేక ఇంకా సచ్ క్యారెక్టర్స్, ఇంకా లాస్ట్ డెడ్ లిస్ట్ అంటే ఇది క్యారెక్టర్. ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతాను? అట్లా సిస్టర్స్, ఫ్రెండ్స్ అట్లాంటి క్యారెక్టర్స్. ఓకే, అదేనమ్మా నేను అడిగేది, అందుకే అడుగుతున్నాను. మీరు ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతారు, మాకు రిక్వైర్మెంట్ ఏముంది, మీరు ఏం చేయగలుగుతారు అనే దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాము. అట్లా ఓకేనా? నేను అడుగుతున్నాను అని చెప్పి మీరు టెన్షన్ అంటే మీదే కావద్దు, ఎందుకంటే అడగడం నా బాధ్యత కాబట్టి అడుగుతాను. ఓకే, ఒకసారి నీకు వచ్చింది చూపించావు, చేయించు. పర్లేదు, కూర్చొని చెప్పండి, డైలాగ్ అయినా పర్లేదు, కానీ ముఖంలో భావాలు కనిపించాలి. ఎక్కడ కనిపించకుండా సరే కానీ ముఖంలో మీ స్పష్టంగా కనిపించాలి, మీ శకలు కనిపించాలి. అంటే టాపిక్స్ లాంటివి ఏమైనా చెప్తారా? ఓకే, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, నన్ను మీరు ఎట్లా ట్రీట్ చేస్తాను అంటే నాకు ఒక సానుభూతి కావాలి మీ నుంచి. ఐ నీడ్ సానుభూతి. పర్లేదు, కెమెరా రోల్ రన్ అండి, పర్లేదమ్మా. అక్కడ కెమెరా వాళ్ళు ఏంటంటే జస్ట్ మీది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీసుకొని మేము ఆడిషన్ సెలెక్ట్ చేస్తాం. ఆ కెమెరా వాళ్ళు తెలిసే పెట్టేసండి, వాళ్ళు జస్ట్ కెమెరా పెట్టుకుంటున్నాం, వాళ్ళ గురించి ఏం ఆలోచించకు. యాక్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ అతను ఒక్కడు ఉన్నాడని చెప్పేసి నువ్వు టెన్షన్ పడుతున్నావు. సెట్లో 100 మంది ఉంటారు, మీరు అప్పుడు ఎట్లా చేయగలుగుతాం? అంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చాక తెలుసుకుందామంటే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నా టైం వేస్ట్, అట్ ద సేమ్ టైం మీ టైం గురించి అంటే అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాక రారు కదా సార్. నేను ఏమంటున్నానమ్మా, నా టైం వేస్ట్ చేయడానికి ఎందుకు వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్. ఆల్రెడీ నేను మెన్షన్ చేసాను మీకు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను చెప్పలేదు అందరినీ చేస్తాను. చెప్పాడా వాడు చెప్పలేదా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మీరు చేసి చూపిస్తే చేస్తాను. షూర్. ఎస్. ఒక భర్తకు కాఫీ ఇస్తున్న భార్య
ఇచ్చేటప్పుడు ఎట్లాంటి రొమాన్స్ చేస్తారు, అట్ ద సేమ్ టైం భర్త ఏం చేస్తారు అనేది నేను ఒక స్క్రిప్ట్ ఇట్లా చూసి చూపిస్తాను. ఇక్కడ చెప్పాను కాఫీ తీసుకొని వెళ్తుంది బాగా. ఏమంటే కాఫీ బాగా తాగించమంటావా తాగుతావా? అబ్బా పోగే శాతం తాగించి ఇప్పుడు చేత కాదు అప్పుడు చేత కాదు, నీకు ఎప్పుడు చేత కాదు. పక్కన సుబ్బారావు రెడీగా ఉన్నాడు, ఏమంటావు? ఇప్పుడు చేత కాదు అప్పుడు చేత కాదు, నీకు ఎప్పుడు చేత కాదు. పక్కన సుబ్బారావు రెడీగా ఉన్నాడు, ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సుబ్బారావు గురించి పోవని అబ్బా కాదు బాబా, సుబ్బారావు అంటే మీకు అంతెందుకు అంతలా కోపం వస్తుంది? తన కండలు చూసావా సుధాకర్ పుష్కర్లో ఎంత బాగుంటాయో? తన కండలు చూసావా సుధాకర్ పుష్కర్లో ఎంత బాగుంటాయో? ఏందిరా నీ శకలేంది అసలు? ఏందిరా నువ్వు? ఇట్లా అన్నప్పుడు తను తీసుకొచ్చి కాఫీ తాగిస్తుంది. ఇట్లా ఇట్లా వస్తాడు మూడాడు తను బాగా ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. ఇట్లా ఇది సీన్. ఇంత పెద్దది సార్. యాక్టర్ అమ్మ అన్ని క్యాప్చర్ చేయాలి. ఎన్టీఆర్ చూడండి ఇట్లా చెప్తే అట్లా పట్టేస్తాడు. ఒక డైలాగ్ చెప్తారా? ఓకే, నా నూనె నీ నూనె నేను అన్నాను, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె, నా నూనె నీ నూనె కాదు నీ నూనె నా నూనె కాదు. చెప్పండి. నా నూనె నీ నూనె అన్నానా, నీ నూనె నా నూనె అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నూనె. కకారం వికారం మకారం సుకారం శకారం శకారం, శేకారం బకారం కాదు మకారం శకారం కాదు. అరే ఏంట్రా ఇది? మళ్ళీ చెప్పండి సార్. ఒక డైలాగ్ ఒకటేసారి వస్తుంది అమ్మా, నాకు డైరెక్ట్గా ఒకటేసారి ఎప్పుడైనా పైసలు ఇచ్చిండు. మళ్ళీ చెప్తేనే కదా సార్ నేను నేర్చుకునేది. ఒక్కసారి చెప్పినప్పుడు క్యాప్చర్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పాను కదా, జూనియర్ ఇట్లా చెప్తే జూనియర్ అంటే ఇట్లా చెప్తే అట్లా క్యాప్చర్ చేస్తాడు. మీరు ఒకసారి చెప్పండి సార్ వింటాను. నేను ఒకసారి చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పాను, మళ్ళీ వేరే డైలాగ్ చెప్తాను. ఓకే సార్ అదే చెప్పండి. మళ్ళీ అదే చెప్పాను. ఓకే, కకారం వికారం శికారం, శికారం మకారం శకారం, శకారం కకారం కాదు కకారం వికారం కాదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఓకే మీరు ఇప్పుడు వేరే చెప్పండి. ఇప్పుడు వేరే మీరు నన్ను ఆడిషన్ చేస్తారా, నేను మిమ్మల్ని ఆడిషన్ చేస్తా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అది రావట్లేదు సార్. కొన్ని డైలాగ్ పెద్ద ఓకే రైట్. ఫోన్ బంద్ బంద్ చేయి ఫోన్. చెప్పండి ఇక్కడ చూడండి పర్లేదు. సరేనమ్మా, ఈ ల్యాప్టాప్ ఒక డెడ్ బాడీ, ఇక్కడ అందరు ఏడుస్తున్నారు. మీకు కొంచెం మెంటల్, అందరికీ ఆపోజిట్ డైరెక్షన్ కాదు, అంటే అందరు ఏడుస్తున్నారు కాబట్టి మీరు నవ్వాలి. ఎట్లా నవ్వుతారు? మీ స్మైల్ బాగుంది, ఆ స్మైల్ క్యాప్చర్ చేసుకోవడానికి ఒక సీన్ ఇస్తున్నాను. మీరు పండిస్తారా లేకుంటే ఇంకేం చేస్తారనేది మీ వ్యక్తిగతం. నేను ఏడుస్తున్నాను ఇక్కడ, డెప్త్ ఉండాలి నవ్వులో, ఒక రకమైన డెప్త్ ఉండాలి. అంటే ఒక పీచ్, ఒక హైలీ పీచ్లో ఉన్నది. మీరు ఇంతవరకు ఎప్పుడు నవ్వాలంత నవ్వండి. నవ్వాలమ్మా నవ్వాలి చిట్టి తల్లి నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, నవ్వి నవ్వి నీ నలుగంతా సన్నగవ్వాలి, నీ నరాలన్నీ చిట్లిపోయి బెడ్డు కారాలి, నీ నరాలన్నీ చిట్లిపోయి బెడ్డు కారాలి, నవ్వాలమ్మా నవ్వాలి చిట్టి తల్లి నవ్వాలి. ఎలా ఉందిరా? అదే లేదండి, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నాను. నేను ఇంత సహనంగా ఓపికగా ఎవరిని కూడా అడిషన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి, నాకు ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి ఇండస్ట్రీకి, లేదంటే ఒక పని చేయండి, ఒక 1 year అట్లా యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అంతేగాని ఇట్లా వచ్చి మీ టైం వేస్ట్ చేయకండి, మా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. ఎవరో పంపించారు ఏదో వస్తుంది కదా అని చెప్పేసి సినిమా మీద మిమ్మల్ని మీరు తెర మీద చూడాలని కూడా తప్పులేదు. బట్ తెర మీద చూసే టైంలో మనకు కూడా కొంత స్క్రిప్ట్, మనకు కూడా కొంత బలం ఉండాలి అమ్మా. అవునా? నువ్వు చూసే అమాయకురాలు లేకున్నావు. నేనేమంటున్నా అంటే ఇంక ఇట్లా నమ్మి నువ్వు బయట వెళ్ళకు. చాలామంది చాలా రకాలుగా వాడుకుంటారు నేను. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ నీ టాలెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకో. నీ దగ్గర నేను 100కి 25 మార్క్స్ వస్తాయి, నీకు 25 కూడా అతి కష్టం మీద వస్తాయి. సో నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోమ్మా. ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాకల్ని నువ్వు ఇండస్ట్రీకి రా, సరే? ఇంకోటి నీ దగ్గర టాలెంట్ లేదని మాత్రం అనుకోకు. 100% నీ దగ్గర మస్తు టాలెంట్ ఉంది.
బట్ ఏంటంటే నిన్ను భయం అనే మేఘము కమ్మేస్తుంది. సో ఆ భయాన్ని వైదొలిగినాకనే ధైర్యంగా యాక్టింగ్ చేయగలుగుతాను. అప్పుడు నువ్వు ఇండస్ట్రీగా. ఇప్పుడు ఇదే భయంతో ఉంటే నేను చాలామంది చాలా రకాలుగా వాడుకుంటాను. యాజ్ వెల్ యాజ్ నేను ఒక ఫ్రెండ్ లేక బ్రదర్ లేక చెప్తున్నాను, చూడు. ఎందుకంటే అప్పటి నుంచి ఓపికతో ఎందుకున్నానంటే నీలో అమాయకత్వం నాకు అప్పుడే కనిపించింది. ఈ అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని చాలామంది చాలా దగ్గర యూజ్ చేసుకుంటారు. కాబట్టి నువ్వు ఇండస్ట్రీకి ఇప్పుడు పనికిరావు. ఇంకోటి ఇక్కడ ఆడిషన్లో సెలెక్ట్ కాలేదని చెప్పేసి నువ్వేం హైమత్ కావద్దు, ఓకేనా? ఇంకా మస్తు ఫ్యూచర్ ఉంది, మనం కూడా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు తీస్తాము. ఫస్ట్ యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొని నువ్వు రా, ఖచ్చితంగా కలుగు, నీకు నేను ఛాన్సెస్ ఇస్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టాలెంట్ మాత్రం ఇంప్రూవ్మెంట్ చేసుకో. అదే ఇప్పుడు మనకు ఆడిషన్స్ జరుగుతున్నాయనగానే ఓవల్ ఆడిషన్స్కి ఎన్నిటికీ ఆడిషన్స్కి అటెండ్ అయితే అంత మంచిది. బట్ ఏంటంటే మన టాలెంట్ డైలీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నీళ్ళు నన్ను చూసుకున్నట్టు అనిపించింది. సార్ అంజనీ సార్ ఏం చేసినట్టే నన్ను కూడా తీసుకొని చేరదీసి మంచి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసేసి మంచి టాలెంటెడ్ అని నన్ను ఉన్న టాలెంట్ గుర్తించి ఆయన నన్ను ఒక రాయి లేకుండా నన్ను వజ్రంలో తయారు చేసినాడు. ఇవాళ నీలాంటి వాళ్ళకి చెప్తున్న కారణం కూడా అంజనీ సార్, ఓకేనా? నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, ఒక చెల్లెళ్ళకి అనుకుని నేను ట్రీట్ చేస్తున్నాను. నువ్వేం ఫీల్ కాకు, నీ అన్నని బాధపడవు. ఇప్పటిదాకా అన్నాను కూడా నువ్వేం బాధపడవు, సరే? ఇప్పటిదాకా ఆ మాట అన్నాను కూడా నువ్వు బాధపడద్దు. ఓకే వ్యూవర్స్, మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇప్పటిదాకా చూసారుగా అమ్మాయి టాలెంట్ ఉంది, కాకపోతే ఏంటంటే భయం కమ్మేసింది. మీలో మీకు భయం ఉంటే భయం ఉన్న రోజులు మీరు అలాగే భయపడుతుంటారు. మీరు ఎన్నడైతే భయాన్ని బయటకు తోలేస్తారో మీరు అప్పుడే ధైర్యవంతంగా మీరు అనుకున్న పని సాధించగలుగుతారు. మనల్ని భయమే మన టాలెంట్ చంపేస్తుంది. ఆ భయాన్ని చంపినాడు మన టాలెంట్ పైకి వస్తుంది, మనం ఇంకా పైకి వెళ్తాం. సో వ్యూవర్స్, దయచేసి చెప్తున్నాం, మీ భయాన్ని జయించండి, ధైర్యంగా ముందుకు సాగండి. దానికోసం ఈ చిన్న వీడియో. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది, దాన్ని ధైర్యంగా కొట్టండి.